వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ ఫస్ట్ ట్రైమెస్టర్ వీడియో పెట్టాను కదా, ఇది దాని కంటిన్యూషన్. సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th మంత్ నుంచి 6th మంత్ వరకు 3 మంత్స్ని సెకండ్ ట్రైమెస్టర్ అంటారు. ఈ సెకండ్ ట్రైమెస్టర్లో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు థర్డ్ మంత్లోనే మనకి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు. అది మనకి వచ్చేసి థర్డ్ స్కాన్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 స్కాన్స్ అయినాయి కదా, దాంట్లో నేను మిస్ చేశాను అనమాట ఎన్టీ స్కాన్ గురించి చెప్పడం. థర్డ్ మంత్లో మనకి ఎన్టీ స్కాన్ అనేది ఇస్తారు. దాంట్లో మనకి నాసల్ బోన్ అనేది ఎలా ఉంది, బ్యాక్ బోన్ అనేది ఎలా ఉన్నది, అదంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి దీంట్లో చెక్ చేస్తారనమాట. మనకి చూపిస్తారు కూడా బేబీ పార్ట్స్ ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి, ఎలా ఉంది ఏంటి అన్నీ బాగానే ఉన్నాయా లేదా అనేది మనకి దీంట్లో చూపిస్తారు కూడా. ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి చూపిస్తారు. నాకైతే నా ఒక్కదానికే చూపించారు, మా హస్బెండ్ని రానివ్వలేదు లోపలికి. నా ఒక్కదానికే చూపించారు. నా హార్ట్ బీట్ కూడా చూపించారు అప్పుడే. నాకు ఫస్ట్ టైం నాకు హార్ట్ బీట్ చూపించలేదు. థర్డ్ మంత్లో నాకు ఏదైతే ఎన్టీ స్కాన్ ఉందో దాంట్లో నాకు చూపించారు. అది అయిపోయిన తర్వాత నాకు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి రాశారు. 4th మంత్లో మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు రాశారు నాకు. తర్వాత నాకు 3rd మంత్ నుంచి ఇలా నెక్ అనేది బ్లాక్గా అవడం స్టార్ట్ అయింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. కొంతమందికి ఫేసెస్ పైన ప్యాచెస్ లాగా రావడం, లేకపోతే పింపుల్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయంట కామన్గా. నాకైతే ఇలా నెక్ అనేది బ్లాక్ అయింది. నేను డాక్టర్ని అడిగితే తను అన్నారు, మీకు హార్మోనల్ చేంజెస్ వల్లే అవుతున్నాయి, ఆఫ్టర్ డెలివరీ ఇలాంటివి ఏమి ఉండవు, అన్నీ పోతాయి అని చెప్పారు. ఇలా నెక్ ఇలా రావడం అనేది ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి మనకు ఓకే. ఎవరైనా ఏమన్నా అన్నా సరే మీరేం పట్టించుకోకండి, ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలో కామన్ అనమాట. 4th మంత్లో నాకు ఉన్నది అదే 3rd మంత్ కంటిన్యూషనే. 4th మంత్లో కూడా నాకు వామిటింగ్స్ ఉన్నాయి, నీరసం ఉంది, ఎక్కువసేపు ఏం పని చేయలేకపోయేదాన్ని, ఇవన్నీ కామన్గా ఉన్నాయన్నమాట. వామిటింగ్స్ అవ్వడం అనేది నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవేవి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక నైట్ డిన్నర్ చేశాక అవేవి. ఆఫ్టర్నూన్ అంతగా ఏముండేది కాదు. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టే నాకు 4th, 5th, 6th మంత్ కూడా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంతకుమించి ఎక్కువ సిమ్టమ్స్ ఏం లేవు. 4th మంత్లో నాకు బ్లడ్ టెస్టులు రాశారని చెప్పాను కదా, అన్ని బ్లడ్ టెస్టులు మ్యాండేటరీ అన్నీ చేయించుకోవాలి. మనకి షుగర్ టెస్ట్, బీపీ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు. షుగర్ టెస్ట్ మాత్రం మనం చెక్ చేయించుకోవాలి. ఈ 4th మంత్ నుంచి మనం 4th మంత్ నుంచి మనము వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉండాలండి. మంత్కి వచ్చేసి 2 kgs అనేది వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ మంత్ నుంచి మనకి లాస్ట్ ట్రైమెస్టర్ 9th మంత్ వరకు మనం వెయిట్ అనేది గెయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం. డాక్టర్ మనకి చెప్తారు 2 kgs వరకు మీరు గెయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఈ మంత్ నుంచి అని. మనం కూడా ఎందుకంటే ఈ మంత్ నుంచి గెయిన్ అవ్వాలి. మనకి 6th మంత్లో మళ్ళీ ఒక స్కాన్ ఉంటుంది, దాన్ని టిఫా స్కాన్ అంటారు. ఆ టిఫా స్కాన్లో మన బేబీకి మొత్తం పార్ట్స్ అన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట. మనకి అదే మేజర్ స్కాన్ అన్ని స్కాన్స్ కన్నా. ఆ స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనకి తర్వాత ఫర్దర్గా ఏం చేయాలనేది మనకి చెప్తారు. ఈ టిఫా స్కాన్లో మాకు జరిగింది ఏంటంటే, టిఫా స్కాన్లో మాకు 1 day పట్టింది టిఫా స్కాను. ఎందుకు అలా జరిగిందో ఏమో తెలియదు. మార్నింగ్ 9:30కి మేము స్కాన్ చేయించుకోవడానికి వెళ్తే ఈవినింగ్ 4 o'clock అయిందండి స్కాన్ అయినప్పటికీ. అంటే నన్ను 3-4 times లోపలికి రమ్మని చెప్పి, బేబీ కరెక్ట్ పొజిషన్లో లేదమ్మా, నువ్వు మళ్ళీ కొంచెం ఏదైనా వేడిగా తీసుకొనిరా, టీ తాగిరా, లేకపోతే స్వీట్ తినిరా, లేకపోతే చాక్లెట్ తినిరా, బేబీ కరెక్ట్ పొజిషన్కి వస్తుంది అనేవాళ్ళు. అలా నేను 3-4 times లోపలికి వెళ్ళి బయటకు వచ్చి 5th time నాకు స్కాన్ అనేది కంప్లీట్ అయ్యింది. అది కూడా చెప్తాను దాని స్టోరీ ఏం జరిగిందంటే, మార్నింగ్ మేము 9:30కి వెళ్ళాము. ఫస్ట్ నేనే స్కాన్ చేయించుకున్నాను. చేయించుకుంటే ఫస్ట్ డాక్టర్ గారు చెక్ చేస్తున్నప్పుడు, బేబీ సపోర్ట్ చేయట్లేదమ్మా, తిరిగి లేదు, బోర్లా పడి ఉన్నది, నువ్వు ఒకసారి కొంచెం సేపు వాకింగ్ చేసిరా అని చెప్పారు. సరే అని చెప్పి ఒక 20 minutes వాకింగ్ చేశాను. నన్ను పిలిచిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు, మళ్ళీ స్కాన్ చేస్తుంటే బేబీ ఇంకా టర్న్ అవ్వలేదమ్మా, అదే పొజిషన్లో ఉంది అన్నారు. ఓకే అని చెప్పి మళ్ళీ నువ్వు వెళ్ళి వేడివేడిగా ఏదైనా టీ కానీ ఏదైనా తీసుకోండి, మీరు టీ తీసుకున్న తర్వాత కొంచెం స్వీట్ కూడా తినేసి రండి అని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళి స్వీట్ తిని టీ తాగేసి వచ్చామన్నమాట.
అయినా సరే మళ్ళీ పిలిచారు. ఒక 10 మినిట్స్ తర్వాత బేబీ పొజిషన్ సేమ్ ఉందమ్మా, ఒక సైడ్కి తిరిగి ఉన్నది బేబీ అని చెప్పి చూశారు. చూసిన తర్వాత ఇంకా పొజిషన్కి రాలేదు, నువ్వు మళ్ళీ రావాలి అని చెప్పారు. సరే అని చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చి కొంచెం సేపు వాకింగ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తాగమన్నారు. తర్వాత మళ్ళీ వేడిగా ఏదైనా తాగేసామన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాము. అలా చూస్తుండగానే టైం వచ్చేసి 2 o'clock అయిపోయింది. అందరికీ లంచ్ టైం కాబట్టి వెళ్ళి లంచ్ చేసి రండి, మీరు ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ స్వీట్ తినేసి రండి, ఒక 1 hour అని వాకింగ్ చేయండి అని చెప్పారు. ఫుడ్ తినేసి స్వీట్ తిన్న తర్వాత ఒక 1 hour వాకింగ్ చేసిన తర్వాత బేబీ పొజిషన్లోకి వచ్చింది. బేబీ పొజిషన్లోకి వచ్చింది. అప్పుడు లోపలికి రమ్మని చెప్పి నాకు స్కాన్ చేస్తే ఓకే అమ్మ బేబీ ఇప్పుడు పొజిషన్లో ఉంది, స్కాన్ చేసేద్దాము అని చెప్పి చేశారనమాట. అప్పుడు మా హస్బెండ్ని లోపలికి పిలిచారు. బేబీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇది లెగ్, ఇది హ్యాండ్స్, ఇది బోన్, ఇలా మొత్తం ఇది హార్ట్ బీట్ వస్తుంది ఇక్కడ నుంచి అలా అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హెడ్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది. టిఫా స్కాన్లో మనం బేబీ మొత్తం పార్ట్స్ అన్నీ చూస్తాం కదా, అది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మనకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను వెళ్ళిన స్కాన్ రూమ్లో ఏంటంటే పైన ఇలా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, డాక్టర్ దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది. నాకు డాక్టర్ చేసే ప్రతిదీ నాకు కనిపించేది అనమాట పైన. ఓకే ఇలా కనిపిస్తుంది కదా, నేను హ్యాపీగా చూసేదాన్ని. ఈ టిఫా స్కాన్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ మనకి స్కాన్ చేసి చూపిస్తారు. బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడే తెలిసిపోతుంది. వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తారు కూడా. అప్పటి నుంచి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. డాక్టర్ మనకి సజెస్ట్ చేస్తారు కదా. మాకు అది 1 day పట్టడం వల్ల స్కాన్ అనేది మేము ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం కదా, మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లస్ మేము ఫస్ట్ టైం టిఫా స్కాన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన స్కాన్ మనకి ప్రెగ్నెన్సీ. టిఫా స్కాన్ స్టోరీ ఇదండి. 6th month వరకు 6th monthలో చేస్తారు ఈ స్కాన్. ఆ తర్వాత నార్మల్ ఇంకా అన్నీ మనకి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేవి కామన్. ఇంకా 4th month నుంచి మనకి ఇచ్చే టాబ్లెట్స్ అవి ఐరన్, కాల్షియం ఇస్తారు. ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇస్తారు. నాకు తింటే మొత్తం ఇలా పైకి వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా ఉందని చెప్పినా సరే నాకు దానికి ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు. మీరు కొంచెం వాకింగ్ చేయండి అని చెప్పారు. నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే నాకు 4th month నుంచి ఒక 1/2 hour వాకింగ్ అయితే చేయాలి మీరు, రోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీ ఇష్టం అని చెప్పారు. నేను డైలీ ఈవినింగ్ 1/2 hour వాకింగ్ చేసేదాన్ని, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత చేసేదాన్ని. దానివల్ల మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. నైట్ టైం స్లో డైజెషన్ అవుతుంది కాబట్టి డైజెషన్ అనేది కొంచెం మంచిగా అవుతుంది, ప్లస్ నిద్ర కూడా మంచిగా పడుతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు. కానీ నాకు 6th month వరకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. నైట్ టైమ్స్ అసలు నిద్ర పట్టేది కాదు, చాలా తక్కువ నిద్రపోయేదాన్ని, ఎక్కువ మెలుకునే ఉండేదాన్ని. ఎందుకో నిద్ర వచ్చేది కాదు, అసలు పడుకోవాలనిపించేది కాదు. మేము 5th monthలోనే అందరికీ షేర్ చేసాం. మా ఫ్యామిలీ మొత్తానికి మేము షేర్ చేసింది 5th monthలోనే అనమాట. ఓన్లీ మా పేరెంట్స్ వరకే మేము 3rd monthలో చెప్పాం కదా, 5th monthలోనే మా ఫ్యామిలీ మొత్తం అందరికీ చెప్పాము. నేను మీ అందరికీ ఇంకొక వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి బ్లడ్ టెస్టులు రాస్తారు, ప్లస్ మనకి ఎలాంటి బ్లడ్ టెస్టులు రాస్తారు, ప్లస్ మనకి ఎన్ని స్కాన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అనేది నేను ఒక వీడియో చేసి పెడతానండి. నెక్స్ట్ వీడియో మీకు అదే వస్తుంది. మనకి ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పనులు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడు నిద్ర లేవాలనిపిస్తే అప్పుడే లేవండి. ఎందుకంటే నా వరకు వస్తే నాకు నైట్ అంతా నిద్ర పట్టేది కాదు. ఎప్పుడు midnight 2 o'clock అలా పడుకునేదాన్ని. 2 నుంచి 6 వరకు, 6కి లేచేయాలి అనే ఫీలింగ్ ఏం లేకుండా నేను 7:30 వరకు పడుకునేదాన్ని, తర్వాత లేచేదాన్ని. ఎప్పుడన్నా ఆఫ్టర్నూన్ ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్నూన్ కూడా ఒక 1 hour నిద్రపోతే చాలా మంచిదంట హెల్త్కి. మన ప్రెగ్నెన్సీ టైంలో అది చాలా అవసరం అంట. వీలైతే మీకు ఆ టైంలో నిద్ర వస్తే ఆఫ్టర్నూన్ అంటే లంచ్ చేశాక కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక నిద్రపోవడానికి ట్రై చేయండి. చాలా హెల్ప్ అవుతుందంట. మన హెల్త్ కొంచెం బాగుంటుందంట. ఆ రెస్ట్ అనేది చాలా అవసరం అనేవి నేను విన్నాను. మా పేరెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ సిక్నెస్. అంటే మీరు మార్నింగ్ ఎక్కువ పనులు చేసుకోగలుగుతారు, కొంతమంది ఈవినింగ్ ఎక్కువ పనులు చేసుకోగలుగుతారు. అంటే యాక్టివ్గా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండగలిగితే అప్పుడే పనులు చేసుకోండి. అంతేగాని అయ్యో మార్నింగే చేసేయాలి ఈవినింగే చేసేయాలని పెట్టుకోకుండా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసి మిగతా టైంలో రెస్ట్. ట్రైమిస్టర్లో డైట్ వచ్చేసరికి నేను మొత్తం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం తిన్నానో సేమ్ ఫుడ్ నేను మళ్ళీ అదే ఫుడ్ తిన్నానండి. ఇంకా పెద్ద చేంజెస్ ఏం చేయలేదు. నార్మల్ కొంచెం వామ్ వాటర్ తాగేదాన్ని, తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. మార్నింగ్ 11 o'clockకి కొంచెం ఏదైనా ఫ్రూట్ తినేదాన్ని, లేకపోతే జ్యూస్ తాగేదాన్ని. తర్వాత 1 o'clockకి లంచ్ చేసేదాన్ని.
ఈవినింగ్ 4 o'clock ఏదైనా స్నాక్ తీసుకునేదాన్ని, నైట్ డిన్నర్ చేసేదాన్ని 7:30, మ్యాక్సిమం 7:30 కల్లా కంప్లీట్ చేసుకునేదాన్ని. 7:30 కల్లా కంప్లీట్ చేసుకొని వాకింగ్ చేసేదాన్ని ఒక 1/2 hour. ఇదేనండి నేను డైట్ ఫాలో అయ్యింది కూడా సెకండ్ ట్రైమెస్టర్లో కూడా. ఎవరు ఫుడ్ క్రేవింగ్స్ బట్టి వాళ్ళు డైట్ అనేది చేంజ్ అవుతుంది. ఇదే తినాలి ఇలానే తినండి అని ఎవరూ చెప్పరు. కాకపోతే హెల్దీ ఫుడ్ ఉండేలా చూసుకోమనే చెప్తారు. మనం 4th month నుంచి బయట ఫుడ్ కూడా తినచ్చు. అంటే నేను 5th month వరకు తినలేదు, కానీ 4th month నుంచి కొంచెం కొంచెం తినచ్చు, ఏం కాదు. నాకు 4th month క్రేవింగ్ వచ్చేసి పానీపూరి ఉండే, ఎందుకంటే 3 months తినలేదు కదా. పానీపూరి కోసం మాత్రం వెళ్ళి తినేదాన్ని. అది కూడా ఎప్పుడైనా 10 daysకి ఒకసారి ఒక 2-3 times తిన్నాను నా సెకండ్ ట్రైమెస్టర్లో, అంతే. మన క్రేవింగ్స్ ఏమున్నా సరే ఆ టైంలో ఎక్కువ క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడైతే అనిపిస్తే తినచ్చు. కాకపోతే మసాలా ఫుడ్స్ బయట మనకి ఫ్రైడ్ రైస్ ఉంటాయి కదా, అవి తినద్దు. దాంట్లో కొన్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ అనేది మంచిది కాదు అని చెప్తారు. అందుకని అవి తినకుండా ఇంకా ఏదైనా మీ ఇష్టం, మీ చాయిస్ బట్టి ఏం తినాలనుకున్నా కొంచెం తినండి, ఎక్కువ తినేసేది. ఎందుకంటే అది డైజెషన్ అవ్వక మనకి ఇంకా ప్రాబ్లం వస్తుంది కాబట్టి తినొద్దని చెప్తారు. అండ్ బేబీ కూడా అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చెప్తారు. ఆఫ్టర్ 6 months 6th month అయిపోయిన తర్వాత మనం ఏదైనా కొంచెం బయట ఫుడ్ తినచ్చు వెళ్ళి, అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి 6th month వరకు కొంచెం కేర్ తీసుకోండి. ఎక్కువ తినకుండా తక్కువగానే తినండి, మంచి ఫుడ్ తినండి. ఇంట్లో అయితే మాత్రం హెల్దీ ఫుడ్ ఉండేలా చూసుకోండి. బయట కూడా ఎప్పుడైనా ఒక్కసారి తినడానికి ట్రై చేయండి, కానీ ఎక్కువ తినద్దు. మనకి 4th month నుంచి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫిష్ ఎక్కువ తినండి, చాలా మంచిది అని చెప్తారు. ఫిష్ తినచ్చు, ఏం కాదు. చాలామంది అపోహపడతారు కదా ఫిష్ తినకూడదేమో అని చెప్పి. అలా ఏం లేదు, ఫిష్ తింటే చాలా హెల్త్కి మంచిది. బేబీకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఫిష్ తినచ్చు. ఏది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏదైనా మంచిదండి. ప్రెగ్నెన్సీ టైంలో ట్రైమెస్టర్ నుంచి మనకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్లడ్ రావడానికి ఏదైతే ఫుడ్ తినాలో అవన్నీ తీసుకొని తినండి. అంటే జ్యూసెస్ తాగడము, ఎక్కువ ఫ్రూట్స్ తినడం, ఇవి చేయండి. నేనైతే ఇవే ఫాలో అయ్యాను సెకండ్ ట్రైమెస్టర్లో. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు నేను ఏమేమి బ్లడ్ టెస్ట్లు, ఏమేమి స్కాన్స్ చేస్తారు ప్రెగ్నెన్సీలో అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది చేస్తాను. ఆ తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.